లేదా పార్టీ నాయకులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు గానీ ఎందుకు ఇలాంటి ఆంక్షలు విధించాలని అడుగుతాం. వైసీపీ నాయకుడు జగన్ నిన్న చేసిన సత్తెనపల్లి పర్యటనపై ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. జగన్ రెడ్డి పర్యటన పల్నాడు మీద యుద్ధం ప్రకటించినట్లు ఉందని ఎమ్మెల్యే తీవ్రంగా విమర్శించారు. రెండపల్ల నాగమల్లేశ్వరరావు మరణానికి 100% జగన్మోహన్ రెడ్డే కారణమని కన్నా లక్ష్మీనారాయణ దుయ్యబట్టారు. ఓదార్చడానికి వెళ్తుంటే గజమాలలు సన్మానాలెందుకు, వైసీపీ కార్యకర్తలు చంపుతాం నరుకుతామంటూ ప్లకార్డులు పట్టుకున్న తీరుపై కన్నా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడతాం, అది నువ్వు ఓదార్పుకి వెళ్ళినట్లుందా, లేకపోతే నువ్వు పల్నాడు మీద యుద్ధం ప్రకటించడానికి వెళ్ళినట్లుందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నీ ఓదార్పుకి వెళ్తా ఉంటే నీకు గజమాలలు సన్మానాలు ఓ పక్క, కొడతాం, చంపుతాం, నరుకుతాం, ఊరిపై ఉన్మాదులను వదిలిన జగన్ 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రెప్ప రెప్ప నరుకుతాం ఒక్కొక్కడిని. మొదటి నుంచి కూడా నేను బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి కూడా ఈయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 నెలల్లోనే ఇది ఒక రాక్షస పాలన అని చెప్పేసి 4 మాసాల్లోనే చెప్పినటువంటి పరిస్థితి. ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనలో నిన్న జరిగినటువంటి అరాచక ర్యాలీకి ఏమన్నా అది సంబంధం ఉంది కదా?